కొత్త పార్టీ పెట్టబోతున్నానన్న వార్తలు వస్తున్నాయి. సో నేను పార్టీ పెట్టబోతున్నాను, సిద్దిపేటలో పోటీ చేయబోతున్నా, హరీష్ రావులో పోటీ చేయబోతున్నాను అంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నాం? ఏం చెప్పదలుచుకున్నా అంటే మొన్న ఏదో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఒక తీన్మార్ మల్లన్న ఒక పార్టీ అనౌన్స్ చేసిండు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేస్తే ఎక్కడ కూడా 10 ఓట్లు రాలేదట. ఇక రేపు నెక్స్ట్ కవిత పార్టీ పెడితే కూడా అదే పరిస్థితి ఉంటుందని నా అభిప్రాయం. దాని గురించి మాట్లాడితే నా టైం వేస్ట్, నీ టైం వేస్ట్. తెలంగాణలో ఒక ఆనవాయితీ ఏముందంటే జైలుకు పోయిన అందరూ కూడా సీఎం అవుతున్నారు. కవిత గారు జైలుకు వచ్చింది, సీఎం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటారు. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్న వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? దేనికి పోయింది ఆమె? తెలంగాణ ఉద్యమం చేసి స్వాతంత్ర చేసే మన జైలుకు పోయిందా, లేకపోతే పేదోని గుడిసెల్ని రక్షించడానికి పోయి ఆమె జైలుకు పోయిందా, లేకపోతే ఒక పేదోనికి ఒక విద్యా సంస్థల ఏర్పాటు కొరక, లేకపోతే దేని కొరకు ఆమె పోయింది? ఆమె జైలుకి ఎందుకు పోయింది? ఎందుకు ముఖ్యమంత్రి అవుతుంది? చెప్పండి. హరీష్ రావు మీద పోటీ చేస్తే గెలుస్తాను. నేను చెప్పిన బ్రదర్, ఫస్టే చెప్పిన, తీన్మార్ మల్లన్న పెడితే మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో కార్పొరేటర్ పోటీ చేస్తే 4 ఓట్లు 5 ఓట్లు వచ్చినాయట. మొన్న జనసేనకి ఇక్కడ ఏదో సంగారెడ్డిలో పోటీ చేస్తే ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయట. ఆయనకు ఒకటే ఓటు వచ్చిందట, 3 ఓట్లు వల్లేదట. ఆ పరిస్థితి ఉంటుంది ఆ పార్టీ పెడితే కూడా. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మోసం చేసిన ప్రజలకనే కవిత గారు చెప్పుకుంటూ వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని కవిత చెప్పిందంటే, కవిత మరి ఎంత మోసం చేసింది, ఎంత పర్సెంటేజ్ మోసం చేసిందో చెప్పాలి. ఎందుకంటే ఆమె కూడా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నది, ఎమ్మెల్సీగా ఉన్నది, కేసీఆర్ కూతురుగా చాలా విషయాలలో ఆమె వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో బాధ్యురాలుగా ఉన్నది. కాబట్టి ఆమె ఎంత మోసం చేసింది, ఆమె తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో, ఆమె చేసిన ద్రోహాన్ని చెప్పిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గురించి చెప్తే బాగుంటుంది. ఇక మనకు తెలియదు బ్రదర్, ఆమె ముఖ్యమంత్రి కావాలనుకుంటది కానీ అయ్యే అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న పార్టీలతో జనాలు ఎవరికి ఓటేయాలనో అర్థం కాకుంటున్నారు. కొత్త పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు. చూడాలి మరి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఆమెకి డిపాజిట్ అని వస్తుందో లేదో చూడాలి. జీరో, శూన్యం. ఒకవేళ మళ్ళీ కేసీఆర్ దగ్గరికన్నా రావాలి, లేకపోతే ఆమె రాజకీయ జీవితం ఉండాలంటే బీజేపీ పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో, బీఆర్ఎస్ పార్టీయో మళ్ళీ చేరితే మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే తప్ప సొంతంగా పోటీ అయితే మాత్రం ఏమి కాదు. కార్పొరేటర్ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ పోయినా గెలుస్తుంది, బీజేపీ పోయినా గెలుస్తుంది, బీఆర్ఎస్ పోయినా గెలుస్తుంది. కానీ ఏదైనా ఈ 3 పార్టీలకు పోతే మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది తప్ప ఆమె సొంతంగా పోటీ చేస్తే కార్పొరేటర్ కూడా కాలేదు. కవిత గారి గురించి నేనేం చెప్పాను, జనాలే చెప్తారు, ఓట్ల రూపంలో చెప్తారు, ఓట్లకు పోయినప్పుడు.